ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర కేసీఆర్ అడుగుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేస్తుందా ఈ యాత్ర? నేను చెప్పినవని చేసిన కదా ప్రజలకు. ఇండ్లు 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇచ్చేసిన, ఊరూర్ల రోడ్లు వేసిన, ఊరూర్ల మోరీలు కట్టినా, 2 బెడ్రూమ్ల ఇండ్లు ప్రతి ఊర్లో మెరిసిపోతున్నాయి మొత్తం. ఇంకా ఈ పెద్దపల్లి నిండా 2 బెడ్రూమ్ల ఇండ్లే ఉన్నాయి కదా, 2 బెడ్రూమ్ల ఇండ్లే. ఎందుకంటే బంగారం లాగా ఉసుక, బంగారం లాగా మట్టి పూర్తి కొట్టి 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 2 బెడ్రూమ్ల ఇల్లు ఊరంతా కట్టించేసినారు. ఆడ పోయి చూసొస్తే పాపం తొలకపోయి ముసలోళ్ళు మా ఇల్లు చూతురమ్మా, వచ్చి మా ఇల్లు చూడండి అమ్మా, సంజయ్ గారు రండి రేపు మారతి మీ అందరికీ మేము ఆశీర్వాదిస్తున్నాం, మా ఆశీర్వాదం ఉంటుంది, రేపు మీరు వచ్చినాక మా ఇండ్లు కట్టాలి, మా ఇండ్లు చూతురాడు, మా గుడిసెల్లో ఎట్లా బతుకుతున్నాం మేము, అమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఈ ప్లాట్లు మాకు ఇండ్లు ఇస్తామనే, జాగాలు ఉన్న వాళ్ళకంతా 5 లక్షలు ఇస్తా ఇండ్లు కట్టుకోండి అని చెప్పే ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పినా లేదా? సొంత జాగాలు ఉంటే 5 లక్షలు ఇస్తా, ఏమి లేని వాళ్లకు 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టిస్తాడు. ఏ ఊర్లో అయినా 2 బెడ్రూమ్ల ఇండ్లు కట్టించిండా? సొంత జాగాలు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండా? ఒక్క ఇల్లు. మరి ఆ పాపం అట 40 పట్టాలు ఇచ్చిన, 40 మందికి ఇల్లు లేని వాళ్ళకి మనం పట్టాలు ఇచ్చినాం. ఇచ్చి ఇప్పటిదాకా 8 ఏళ్ళు అయింది. తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్లకెళ్ళి ఒక్క ఇల్లన్నా ఒక్క ఊళ్ళో కట్టినారా చెప్పండి? మరి ఎవరెవరు కట్టుకున్నారు ఇండ్లు? అయినా ఏమన్నా ఊర్లలో ఇండ్లు? ఎక్కడ కూడా ఇండ్లు లేవు, దళితులకు భూములు లేవు, దళిత ముఖ్యమంత్రి లేడు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు నిరుద్యోగ భృతి అని చెప్పే, మళ్ళీ ఏం చెప్పే, తమ్ముళ్ళారా అన్నలారా 5 ఏళ్ళు నాకు సమయం సరిపోదు, 6 నెలలు ముందే దిగిపోతున్నా నేను, మళ్ళీ ఒకసారి ఓట్లేయండి, మళ్ళీ ఒకసారి ఓట్లేస్తే మీకు 57 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పింఛన్లు చేస్తా. 8 ఏళ్ల నుంచి ఎవరికైనా పింఛన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా మేడా? 57 ఏళ్ళు నిండిన 3 ఏళ్ల దినం ఎవరికైనా పింఛన్లు వచ్చినాయా తల్లి? నిరుద్యోగులకు పిల్లలకంటే ఏం చెప్పిండు? ఉద్యోగాలు రాని పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మన రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఉన్నారు నిరుద్యోగులు. ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు 3016 రూపాయలు నేను నిరుద్యోగ భృతి ఇస్తాను. ఎక్కడైనా ఒక్క పిల్లగాడు చూపించమను, నేను నిరుద్యోగ భృతి ఇచ్చాను, ఒక్క పిల్లగాడు చూపించమను, ఒక్క పిల్లగాడిగో ఆ పిల్లగానికి ఇచ్చిన. ఆయన ఇస్తున్నాడు ఉద్యోగం. ఎవరికి ఇచ్చిండు? ఆయన కొడుకుకి ఇచ్చిండు ఒక మంత్రి పదవి, అల్లునికి ఇచ్చిండు ఒక మంత్రి పదవి. బిడ్డ ఓడిపోయింది. బీజేపీ ఆడుంది అన్నాడు. బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది. బీజేపీ పార్టీ చేతులనే బిడ్డ ఓడిపోయింది బిడ్డ అని మళ్ళా పాపం ఆడ ఉన్న ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు వాళ్ళకంతా ఇష్టం లేకుండా ఓడగొడితే కూడా మళ్ళా నా బిడ్డని గెలిపించి తీరాల్సిందే ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాడు మళ్ళీ నిలబెట్టుకొని. తర్వాత ఇంకా అల్లుడిని కూడా మంత్రిని చేసిండు. ఇంకా ఇంకెవరు మిగిలిన తన కుటుంబంలో అంటే తన షెడ్డకుని కొడుకు. అంటే షెడ్డకుని కొడుకు అంటే ఆయన భార్య అక్క కొడుకు. ఆయన కూడా రాజ్యసభ ఇచ్చేసిండు. ఇలా ఒక్కొక్కరికి నెలకి జీతాలు ఒక్కొక్కరికి 5 లక్షల పైనే. నెలకు ఒక దాదాపు ఒట్టి జీతాలే 25-30 లక్షలు తింటారు వాళ్ళ ఇంట్లో. ప్రభుత్వ జీతాలే 25-30 లక్షలు వాళ్ళ కుటుంబంలోనే ఉట్టి గవర్నమెంట్ జీతాలే నెలకు వాళ్ళ ఇంట్లో తింటారు. మరి మన పిల్లలకు ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిన తల్లిడా? మన పిల్లలకేమో ఉద్యోగాలు రావు. వాళ్ళకు బాగా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ కేసీఆర్ కు ఏముండే, ఆయన ఫామ్ హౌస్ ఎంత ఉండే, ఈ రోజు ఎన్ని వేల ఎకరాలు అయింది ఫామ్ హౌస్. 2 ఎకరాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు 2000 ఎకరాల వరకు ఫామ్ హౌస్లు పెంచుకున్నాడు. ఫామ్ హౌస్లు పెంచుకొని మొత్తము కాళేశ్వరం అని జపం చేస్తారు. గుర్తుందేమి తెలుసా? టీవీలో పేపర్ రాస్తారు. కాళేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లతో పూర్తి చేసిన కాళేశ్వరం 1,20,000 కోట్లు. అప్పుడు మేమందరం మంత్రులుగా ఉన్నప్పుడు కాళేశ్వరం డిజైన్ చేసి 38,000 కోట్లకు డిజైన్ చేస్తే అది ప్రాణహిత చేవెళ్ళ అనే పేరుంటే
దాని పేరు మార్చి కాళేశ్వరం చేసి 1,20,000 కోట్లు చేసిండు ఆ ప్రాజెక్టుకి. 1,20,000 కోట్లు రూపాయి అయ్యే వస్తువుకు 100 రూపాయలు. దానిలో ఎంత రెంట్ దాని రేట్లు ఎట్లా పెంచండి? రూపాయలు అయ్యేదాన్ని 100 రూపాయలు పెంచి 1,20,000 కోట్లు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు. ఈ రోజు చెప్తున్నాడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం పూర్తి చేసిన, నీళ్ళు ఇచ్చిన, మొత్తం 1 కోటి ఎకరాల నీళ్లు పారుతున్నాయి తెలంగాణలో అని చెప్తాడు. ఆ మాట చెప్పడానికి తెలంగాణలో ఈడో చెప్తా, నెట్టంపాడు ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కట్టిండా? కేసీఆర్ కట్టిండా? వాళ్ళ చెవులకు వినపడని, వాళ్ళ చెవులకు నిలబడదు, వాళ్ళ చెవులకు వినపడని. కేసీఆర్ నువ్వు కాదు కట్టింది, అరుణమ్మ కట్టించింది. ఈ రోజు ఏం చెప్తారు? నేను నెట్టెంపాడు చేసినాను, ఇట్లా ఎట్లా జూట చెప్తున్నాడు. అక్కడ కూడా కాళేశ్వరం అంతే జూట, అంతే జూట. ఇక మనకు తెలుసు నెట్టెంపాడు అరుణమ్మ చేసిందని మీకు తెలుసు, అక్కడ ఉన్నోళ్ళకి తెలియదుగా. మా తమ్ముడు సంజయ్కి తెలియదు, కరీంనగర్ వాళ్ళకి ఏం తెలుసు? నిజంగా నెట్టెంపాడు చేసిండేమో, పాపం నెట్టెంపాడు అంతా ఆయనే కట్టిండేమో, కల్వకుర్తి అంతా ఆయనే కట్టిండేమో, నీకు మొత్తం భీమా అంతా ఆయనే చేసిండేమో, పాలమూరు అంతా ఆయనే పచ్చాలు చేసిండేమో అనుకుంటారు. కరీంనగర్లా, వరంగల్లా, ఆదిలాబాద్లా, మొత్తం మెదక్లా అందరు నిజంగా వాయప కేసీఆర్ వచ్చినాక అంటే ఎమ్మడెమ్మడ నీళ్లు బారినాయి, మొత్తం తెలంగాణ మొత్తం నీళ్లు బారినాయంట. అట్లనే కరీంనగర్లా కాళేశ్వరం లేదు. అంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్టులకు, కాలువలకు నీళ్లు వచ్చి వాళ్ళు పంటలు పండించుకుంటుంటే కాళేశ్వరంకి వెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్ కు 200 కిలోమీటర్లు కాలువ తీసుకొచ్చుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టుకొని మల్లన్న సాగరాన్ని కట్టి ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్లించుకున్నాడు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకుపోతున్నాడు. ఇవాళ కాళేశ్వరం చేసిన, నేను 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా, నేను అప్పులు తెచ్చినా, అప్పులు ఎడికెళ్ళి తెచ్చిండు? అప్పులు కాళేశ్వరం కడుతున్నా రైతుల కోసం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు నీళ్లు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనా ఆయన లోన్లు ఇప్పియమంటే లోన్లు ఇప్పిస్తే ఈ రోజు ఆ లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేసి కాళేశ్వరం లేదు, ఏఎస్వరం లేదు, ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ తప్పితే ఎవ్వరికీ న్యాయం జరగలేదు. అక్కడ 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు విలువ చేసే భూములు వాళ్ళు పాపం ఏండ్లు ఆన్నే కుటుంబంలో సంసారము, కూలి నాళ్ళన్నిటి పెట్టి రోజు ఏడ్చుకుంటానే ఆ యొక్క భూములు ఇచ్చేసిండ్రు వాళ్ళు. ఆడున్న రైతులందరూ ఈరోజు ఎంతో మందిని కష్టపెట్టి వాళ్ళందరూ వాళ్ళ గుండెల్లో గాయాలు చేసి ఈరోజు కేసీఆర్ కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం ఈ తెలంగాణలో ఏ ఒక్కరైనా బాగుపడిందా అంటే ఒక్కరే ఒక్క కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ఏ బీదవాళ్ళ కుటుంబం బాగుపడలేదు. ఈరోజు మొత్తం అబద్ధాలే. ఈడ లేదు ఆడ చెప్తాడు, ఆడ లేని మనకి చెప్తాడు. నిజంగా ఆడ చేసిండేమో కేసీఆర్ మనం అనుకుంటాం, ఆడ చేసిండేమో, ఆడ ఇండ్లు కట్టిండేమో. ఆడ కట్టిండు కొన్ని తోన్ల, ఆయన ఇంటికాడనే ఫామ్ హౌస్ పోయే కాడ కొన్ని ఇండ్లు కట్టిండు ఎర్రవాలేదా. ఎందుకంటే ఇండ్లు కట్టకపోతు అని అడ్డం పండుకుంటున్నారు, కార్లకు పండుకుంటారు, అడ్డం పండుకుంటారు, పోనీయకుండా అడ్డం పడుతున్నారని పాపం ఒక్కొక్కరికి ఇల్లు కట్టించేసిండు. పక్కన ఏం చెప్పిండు, ఇంకో ఊళ్ళో నేను ఈ ఊర్లో పుట్టినా అని ఇంటికి 2 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా 10 లక్షలు లేదు, 10,000 రూపాయలు కూడా లేదు. ఆ ఏరు దాటే వరకు ఏమంటారు, సామెత ఉంది కదా, ఏమంటారు, ఏరు దాటే ఏడు మల్లన్న, ఏరు దాటాక బోడు మల్లన్న అయిపోయి. ఆయన ఫామ్ హౌస్ పోనింకే ఇక వేసిండు రోడ్లు అద్దాలాక వేసుకున్నాడు. ఎవరు అడ్డం రారాదు, బుర్ర మన ఇటుకలు మొదలు పెడితే ఏడు ఆగకుండా పోలక్కర, అడ్డం వస్తే తొక్కుకుంటే వెళ్ళిపోవాలి. అట్లా రోడ్లు వేసుకున్నాడు. ఈడ మనకు రోడ్లు ఒక్క రోడ్ వచ్చింది 8 ఏళ్లల్లా. ఈ 8 ఏళ్లలో ఒక్క రోడ్ వేసినారా? ఈ పౌనాంపల్లికి రోడ్ ఎప్పుడు వేసినా మనం? తర్వాత దాని మీద ఒక్క మన్నన్న తల్లినారా? ఏంటి పని చేయాలి, పనేంటి చేయాలి? ఏం పని చేయకండి. ఓట్లప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా అదే మాట చెప్తారంట. పోతే వీళ్ళు ఓట్లేస్తారు, అరుణమ్మ అన్నేళ్ళు పనిచేసి ఓట్లేస్తారా, నన్ను గెలిపియాలే, మందు పోస్తే పైసలు ఇస్తే ఓట్లేస్తారని చెప్తారంట ఆయన.
అంత పని చేశారు మరి ఏం ఓడగొట్టలేదా? కేసీఆర్ పైసలు ఇచ్చే సంచులు ఇక అయిపోయి మళ్ళా మరి రేపు కేసీఆర్ పైసలు సంచులు ఇస్తాడు, మళ్ళా గెలిపిస్తాడు. నాకే పనులకు పని చేసే పని లేదు, ఏం చేసే పని లేదంట, ఎవరికేం పని చేసే పని లేదు. మరి ఈ రోజు మనని ఎంత చులకన చేసిండు ఒక్కసారి కేసీఆర్ని ఆలోచన చేయండి. కేసీఆర్ ప్రజలకు పనిచేయడంట, మన నుంచి దోసుకున్న డబ్బు ఆయన దగ్గర ఎక్కడ తప్ప డబ్బు ఇదంతా ఎక్కడిది డబ్బు అంతా ఏడికెళ్ళొచ్చింది? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీద వాళ్ళ దగ్గర నుంచి లూటి చేస్తున్న డబ్బులు చదువుకునే చిన్న పిల్లలకు అలవాట్లు చేసి, మద్యపు అలవాట్లు చేసి, మన చిన్న పిల్లలకు కూడా మందు అలవాటు చేసి మన పిల్లల జీవితాలను ఈరోజు కాల రాస్తున్నాడు కేసీఆర్. మన పిల్లల జీవితాలను కాల రాస్తున్నాడు కేసీఆర్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చినప్పుడు 6,000 కోట్ల మందు మాత్రమే అమ్మిండ్రు. 6,000 కోట్లు ఏడాదికి. ఇప్పుడు ఎంత అమ్ముతున్నాడు తెలుసా? 40,000 కోట్లు అమ్ముతున్నాడు. 40,000 కోట్లు ఈ రోజు మందు అమ్ముతున్నాడు కేసీఆర్. ఆ 40,000 కోట్లు ఎవరివి? కేసీఆర్ జేబులవా? ఎవరు అవన్నీ? మన సొమ్ము తీసుకొని నేను పింఛన్ ఇస్తున్నా, నేను రైతు బంధు ఇస్తున్నా, చదువులే, పిల్లలకు ఆరోగ్యంలే, రోగాలు వస్తే మనకు దవాఖాన లేకపోతే లక్షలు పెట్టాలి. ఈరోజు ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క బీద వాళ్లకు 5 లక్షల రూపాయలు సంవత్సరానికి, ఒకసారి తీసుకుంటాం మళ్ళీ ఏం లేదు, సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని చేపిస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన తెలంగాణలో ఆయన ఇప్పటిదాకా అమలు చేయడు. చేస్తా అనుకుంటా దినాలు వెలిసిపోతున్నాయి, మళ్ళా ఓట్లు వస్తున్నాయి. కానీ ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుంది, కమలం గుర్తుకు పేరు వస్తుందని ఆయుష్మాన్ భారత్ చేస్తలేడు. ఈరోజు ఆసుపత్రుల వసతులు ఉన్నాయా? మన ఆసుపత్రుల తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు? మొట్టమొదటిసారి గెలిచినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా గద్వాల్ అన్నాడు. నా 5 ఏళ్లు గడిచిపోయి మళ్ళా 4 ఏళ్లు గడిచిపోనికి వచ్చింది. ఇప్పటిదాకా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అన్ని కర్నూలుకే పోవాలి, లేకపోతే మామనార్ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఇప్పటిదాకా సూపర్ లేదు, స్పెషాలిటీ లేదు. ఇవన్నీ కూడా నాయక్ నేను చెప్తున్నా కదా, ఉండదు. ఇట్లా అన్ని చోట్ల కూడా అందరినీ కూడా మోసం చేసి ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గ్రామాన ఈరోజు అందరూ అల్లడిల్లిపోయి ఏ ఊరు పోయినా ఒకటే, అమ్మా నాకు ఇల్లు లేదు, అమ్మా మాకు పింఛన్ రాలేదు, అమ్మా మా ఊరు చూడు, మా మోరీలు చూడు, మా రోడ్లు చూడు అంటున్నారు. మా ఎట్లా ఉన్నాయో మా ఇండ్లు చూడు, మా ఊర్లో మోరీలు చూడు, మా పిల్లలకు చూడు ఎట్లా బతకని ఇంకా లేదు, ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు ఉద్యోగాలు ఎప్పటిదాకా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళ బతుకులు ఎట్లా, మా బతుకులు ఎట్లా అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఒక బోర్డు పెట్టిరేనో కదా, మన ఫ్లెక్సీలు చూసి పాప కళ్ళు కుట్టిపోయినాయంట. కళ్ళు కుట్టిపోయి ఎప్పుడు వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఎప్పుడు వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడ తక్కువ డబ్బులు ఉన్నాయి, రోజు ఫ్లెక్సీలు నింపుకోకోకు, మనకేమి ఎప్పుడు ఇబ్బంది లేదు. మన వాళ్ళు మల్దకల్లా ఫ్లెక్సీలు పెడితే కాల్చి పడేస్తారు జాతరలా. మన కార్యకర్తలు కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి ఫ్లెక్సీలు పెట్టించుకుంటే ఉష్క సంపాదన, మట్టి సంపాదన సంపాదించినటువంటి ఈ మాఫియా మన బొమ్మలు చూసి ఓర్వలేక మన బొమ్మలు కాలుస్తుంది. ఈయనేమో కేసీఆర్ బొమ్మ పెట్టినాడ, మన ఫోటోలు చూసి ఒక కేసీఆర్ బొమ్మ ఒకటి ఉండాలంట. ఆయన అడగాలంటే ఎవరు అడగాలి? ఆయన అడగాలి కేసీఆర్ మమ్మల్ని అడుగుతాడా? ఆ దమ్ముందా? కేసీఆర్కు బీజేపీని ప్రశ్నించే శక్తి ఉందా? అరే ప్రజలను మోసం చేసినటువంటి కేసీఆర్ భారతీయ జనతా పార్టీ పేరెత్తేటటువంటి అర్హత కూడా ఈ కేసీఆర్ కు లేదు. నరేంద్ర మోదీ గారి పేరు నోట్తో తీసుకున్నటువంటి అర్హత ఈ కేసీఆర్ కు లేదు. ఒక్క అవినీతి పరుడు ఈ దేశంలోనే ఎవ్వరూ సంపాదించనంత అవినీతి సొమ్మును సంపాదించినటువంటి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీ పేరు గాని నరేంద్ర మోదీ గారి పేరు గాని తీసుకునేటటువంటి అర్హత లేదు. వాళ్ళకి ఆ నోటు నుంచి మా పేరు తీసుకునేటువంటి అర్హత కూడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.